కాళేశ్వర కంపెనీ వలన ఇబ్బందులు పడుతున్నామని సూర్యారావుపేట గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజా గ్రామస్తులు మాట్లాడుతూ, కొన్నాళ్లుగా కాళేశ్వరం కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల వలన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించి పంటలు పండడం లేదని, అలాగే గ్రామంలో బూడిద పడడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. అనంతరం కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తమ్మాజీ మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీలోపు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని, అయితే గతంలో ఇరిగేషన్ మరియు ఏపీఐఐసి వారికి ఎన్నో పర్యాయాలు ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా వారు నేటికి స్పందించలేదన్నారు. అలాగే ఏడీపీ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా నీరు బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కెనాల్ ఇష్యూ మీద కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏపీఐసికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చెప్పాము కదా. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే NH5 రోడ్ ఫార్మేషన్ అవుతుంది కదా, హైవేలో NH5 వాళ్ళు ఏపీఐసి డ్రైన్స్ కంటే 1 మీటర్ అప్స్ట్రీమ్లో కట్టారు వాళ్ళు. సో ఏపీఐసి డ్రైన్ ఫ్రీ ఫ్లో లేదు అక్కడ. ఆ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల మొత్తం ఈ కెనాల్ అంతా కూడా జామ్ అవ్వడం జరుగుతుందండి. అది వాళ్ళు సర్వే చేసుకొని దానికి సొల్యూషన్ చూపించమని గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నామండి. ఎవరు చెప్పారు సార్ హైట్లో ఉందని? హైట్లో ఏపీఐసి అండ్ ఇరిగేషన్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. బోత్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ ఎందుకంటే ఉన్న ఫ్లోకి దానికి అప్ స్ట్రీమ్లో ఉన్నాడు. ఏపీఐసి కెనాల్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉంది. సొల్యూషన్ ఏంటంటే మాకు అదే దాన్ని సర్వే చేసి తీసుకుంటామండి. సర్వే చేసి మీకు సొల్యూషన్ తీసుకొస్తామన్నారు. 1 మంత్ మేము రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది అందరికీ, ఇరిగేషన్కి ఏపీఐసి కూడాను. సో మాకు మన ఇండస్ట్రీ తిరగాలంటే 10 మందికి ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీ తిరగాలి. గవర్నమెంట్ పాలసీ కూడా అదే కాబట్టి దానికి మాకు కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. సో ఇండస్ట్రీ ఇక్కడ నుంచి 200-300 కుటుంబాలు ఎంప్లాయీస్ పనిచేస్తారు. 200-300 కుటుంబాలు అంటే ఎంప్లాయీస్ అంటే ఇంచుమించుగా 500-600 మంది బతుకుతున్నారు దీని మీద. సో ఉపాధి పొందుతున్నారు. సో వీళ్ళందరూ కూడా సమన్వయం చేసి మాకు డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలండి. సో ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత మాది కూడా ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటా. మీడియా మిత్రులకి ఓకే, ఇప్పుడు సూర్యారావుపేట పరకాల నుంచి విలేజర్స్ తమ ఫ్యాక్టరీ రావడం జరిగిందండి. సో వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మా బాయిలర్లో చిమ్నీ నుంచి కొద్దిగా యాష్ ఎమిషన్స్ వస్తాయని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమో ఈ కెనాల్ ఇష్యూలో కొద్దిగా స్మెల్ వస్తుందండి చెప్పారు. సో దానికి ఆల్రెడీ మేము బాయిలర్ చిమ్నీకి ప్రికాషన్స్ ఏమి తీసుకున్నారు. ఆల్రెడీ మేము ఆర్డర్ చేసుకున్నామండి. ఒక కన్సైన్మెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంది. రెండో కన్సైన్మెంట్ వితిన్ 2-3 డేస్లో వస్తుంది. మా జీఎం గారి ప్రకారం 11వ తారీఖుకి మేము ప్లాంట్ ఆపుతామని వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము. ఓకే, 11 మార్నింగ్ కమిట్మెంట్ ఇచ్చాము. అది ఎరక్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1.5 month or 2 months తర్వాత మళ్ళీ ప్లాంట్ రీస్టార్ట్ చేస్తున్నాం చిమ్నీ వరకు. ఇంక ఇరిగేషన్ కెనాల్ వచ్చేటప్పటికి ఇరిగేషన్ కెనాల్లో టువర్డ్స్ కమ్మవారి నుంచి అలాగా NH5 క్రాసింగ్ ఉంది రోడ్డు మనకి కెనాల్ ఇది. సో అది జంక్ అయిపోయి ఫ్లో లేదు, ఫ్రీ ఫ్లో లేదు. దానికి మేము రికమెండేషన్ ఇచ్చాము. ఏపీఐసి ఇచ్చాము, ఇరిగేషన్ మన పిఠాపురం ఇచ్చాము, పెద్దాపురం గారికి ఇచ్చాము, ఎస్సీ దేవరేశ్వరం గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు సర్వే చేసి సో దానికి సొల్యూషన్ చూపిస్తామని చెప్పారు. సో మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఎస్సీ గారికి కానీ లేకపోతే కలెక్టర్ గారికి కానీ. మేము కూడా మా ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా సొల్యూషన్ కావాలండి. ఇప్పుడు మా రైన్ వాటర్, మా ఎఫ్లెంట్ వాటర్ మేము అయితే ఈడీపీకి తీసుకుంటాం. సో మా రైన్ వాటర్ బయట వెళ్ళడానికి కూడా మాకు సొల్యూషన్ కావాలి. సో దాని ఫ్యాక్టరీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా దీని మీద ఏం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. లేదండి, ఎప్పుడు కూడా ఇష్యూస్ లేదు. అదే అక్కడ బ్యాక్ ఫిల్టర్ పోవడం వల్ల అది వీళ్ళు యాక్సిడెంట్ చేయకముందే 1 month బిఫోర్ మేము ఆర్డర్ పెట్టడం జరిగింది. అధికారులు నిర్లక్ష్యం అంటారు అయితే ఏదండి, సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం అంటారా? అదే నిర్లక్ష్యం చెప్పినా ఈ సొల్యూషన్ తీసుకురాకపోవడం కారణం అధికారులు నిర్లక్ష్యం. అది ఫ్లో చూడాలి. వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. వాళ్ళు ఆ ఫ్లో చూసి దాన్ని సొల్యూషన్ తీసుకొచ్చి తెలియజేసి అన్నాడు సార్. ఇంకా 1 month నుంచి మేము ఫాలోఅప్ చేస్తాం సార్. పొల్యూషన్ ఏం సమస్య లేదండి. మేడం వచ్చి వాళ్ళు శాంపిల్స్ ఇస్తున్నారు. వాళ్ళకి లెటర్ మాకు షోకాజ్ ఇచ్చారు, రిప్లై ఇస్తాం. మరి సో అలాగే శాంపిల్స్ తీసుకొని వెళ్ళినారు. శాంపిల్స్కి మేము పే చేయవలసింది. ఇరిగేషన్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి నెల అయిందండి. నెల అయిందండి. నెల ఫాలోఅప్ చేస్తాం, కంటిన్యూ ఫాలోఅప్ చేస్తాం. ఎస్సీ గారి దగ్గర కూడా మన కలెక్టర్ ఆఫీస్లో కూడా ఉంటే కలిసాము. సో మేము మళ్ళీ ఫాలోఅప్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ అడిగాము. గ్రామస్తులు అనేది ఏంటంటే మీరు వదిలే వాటర్ వల్ల ఆ బూడిద వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అంటున్నారు. అవన్నీ అలాగే వస్తుందండి.